హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే డిజైన్ చేశాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు ఈ టెంప్లెట్ డిజైన్ అనేది ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇదే టెంప్లెట్లో మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే చాలు. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే నేను ఈ టెంప్లెట్ క్రియేట్ చేయడానికి వాడిన ఫైల్స్ ఉంటాయి కదా, టెంప్లెట్ చుట్టూ బ్లాక్ బార్డర్ ఉంటుంది. ఇవి రెండు మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ యొక్క టెంప్లెట్ని బార్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను క్రియేట్ చేసిన డెమోని ఫస్ట్ ఒక 5 సెకండ్స్ చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో టెంప్లెట్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇదే టెంప్లెట్ని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే ఇదే టెంప్లెట్కి మంచి లవ్ సాంగ్ పెట్టి ఒకరోజు ముందే టిక్ టాక్లో అప్లోడ్ చేశాను, చాలామంది చూశారు. మీరు కూడా అదే సాంగ్ ఉంటుంది కదా, మంచి లవ్ సాంగ్ అని చెప్పాను, డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి. డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ లవ్ సాంగ్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకున్న వీడియోకి వాడుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే నా పర్మిషన్ లేకుండా ఎవరైనా ఈ టెంప్లెట్ని కానీ యూజ్ చేస్తే యూట్యూబ్ వీడియోస్లో నేనైతే నోటీస్ పంపిస్తాను, గుర్తుపెట్టుకోండి. నా పర్మిషన్ తీసుకొని అప్లోడ్ చేసుకుంటే నో ప్రాబ్లం, పర్మిషన్ లేకుండా ఎవరు కూడా యూట్యూబ్ వాళ్ళు వాడుకోవద్దు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చూద్దాం. మీ దగ్గర కైనమాస్టర్ ప్రో వెర్షన్ లేకపోతే డిస్క్రిప్షన్లో కైనమాస్టర్ ప్రో 4.11.13 అనే వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూసి మీ కైనమాస్టర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి, అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి టెంప్లెట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, రెడ్ కలర్లో ఉంటుంది కింద వీడియో కింద, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 ఆస్పెక్ట్ రేషియోలు అడుగుతుంది, 1:1 తీసుకోండి లాస్ట్ది. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి దీన్ని 30 సెకండ్స్ మాత్రమే పెట్టుకోండి, ఎందుకంటే నేను టెంప్లెట్ని 30 సెకండ్స్ మాత్రమే డిజైన్ చేశాను. తర్వాత ఇలా ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఫోటో పైన టచ్ చేసి కొంచెం పెద్దగా చేసుకొని ఇలా మిడిల్లోనే ఉంచుకోండి. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇదే ఇమేజ్ని లైక్ 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఒకటి చెప్తాను మీకు వినండి. మనం ఫస్ట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కదా, బ్లాక్ అయినా వైట్ అయినా గ్రీన్ అయినా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా మనం ఫస్ట్ తీసుకుంటే మనకి 30 సెకండ్స్ పెట్టుకున్నాం కదా ఫస్ట్ది. ఆ 30 సెకండ్స్ పెట్టుకున్న తర్వాత మనం కింద ఎంత పెద్ద వీడియో పెట్టినా కూడా ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం 30 సెకండ్సే వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ పెట్టుకునే డ్యూరేషన్ అనేది వీడియో మొత్తం ఉంటుంది. కాబట్టి నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని 30 సెకండ్స్ పెట్టాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసాను చూడండి. ఇప్పుడు ఏం లేదు, నార్మల్గా ఉంది. లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా టెంప్లెట్, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు, ఇది వస్తుంది. దాని పక్కన ఏమైనా వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా పెద్దగా అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, ఏదైనా ఒకటే. ఈ అడ్జస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ది పూర్తిగా పెంచండి, కలర్స్ పెంచుతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు పెట్టుకున్న ఫోటో ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేసి టైం లైన్లో దాన్ని కొంచెం పైకి జరుపుకోండి, ఎందుకంటే మీరు ఎక్కడ వరకు సెట్ చేయాలనుకుంటారంటే ఆ లవ్ సింబల్లో ఫోటో కరెక్ట్గా పెట్టుకోండి. మీకు ఎక్కడ వరకు అడ్జస్ట్ అవుతే అక్కడ వరకు ఇలా సెట్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, మనకి సెట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మీరు దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ టెక్స్ట్లు పెట్టుకోండి, తర్వాత బార్డర్ పెడదాం. అంటే మీకు టిక్ టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఐడీస్ ఉంటాయి కదా, మీ యొక్క యూనిక్ ఐడి, దాన్ని ఇక్కడే మెన్షన్ చేయండి. నేను ఎగ్జాంపుల్ చూడండి, మీకు అది ఒక లోగో లేకపోతే లేయర్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ తీసుకోండి. మీకు లోగో ఉందనుకోండి, లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని దీన్ని చిన్నగా చేసి ఇక్కడ సెట్ చేసుకోండి ఈ పక్కకి. సో ఎందుకంటే ఇది డిజైన్ లాగే ఉంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది, మనకి ఏంటంటే ఐడి కూడా తెలుస్తుంది. దీన్ని కూడా ఎండింగ్ వరకు 30 సెకండ్స్ వరకు పెట్టుకోండి. ఈ లోగోను కూడా ఇంకో లోగో ఉందనుకోండి, అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఫేస్బుక్ ఐడి ఉందనుకోండి, మళ్ళీ లేయర్ పైన టెక్స్ట్ అయితే టెక్స్ట్ తీసుకోండి, లేకపోతే మీడియాలో ఆల్రెడీ లోగో ఉంటే ఇక్కడ లోగో తీసుకోండి. ఈ విధంగా తీసుకొని దీన్ని కూడా ఇలా పక్కకి సెట్ చేసుకోండి.
సో ఇది మనకి ఇదేంటి ఆప్షనల్ మాత్రమే, మీకు టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే చూడటానికి అందంగా ఉంటుందని పెట్టమన్నాను. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు దీనికి చుట్టూ బార్డర్ పెట్టాలి. బార్డర్ అంటే డిఫరెంట్గా పెట్టాలి. ఎలా అనుకుంటున్నారా? చూద్దాం. ఇప్పుడు లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో ఒక బార్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇక బార్డర్ వస్తుంది. అయితే ఈ బార్డర్ కనపడదు మనకి, కింద ఇమేజ్ బార్డర్ అని ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి కత్తెర పక్కన మనకి స్పిల్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేయండి. పెద్దగా అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇదే బార్డర్ని టచ్ చేసి 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. చేశారు కదా, మళ్ళీ ఇదే బార్డర్ని టచ్ చేస్తే కొన్ని ఆప్షన్లు వస్తాయి. కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ది ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, దీన్ని తగ్గించేయండి. అది బ్లాక్ కలర్లోకి వస్తుంది. చూడండి, మీకు ఎడ్జెస్ అయితే బ్లాక్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి చూడడానికి ఎంత బాగుందో. అయితే దీనికి డిఫాల్ట్గా టెంప్లెట్కి ఒక మ్యూజిక్ వస్తుంది, దాన్ని ఫస్ట్ రిమూవ్ చేయండి. ఈ టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్లు అయితే వస్తాయి. ఇక్కడ ఆడియో సింబల్ ఉంటుంది, దీని సౌండ్ మొత్తం తగ్గించేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. దీనికి ఎలాంటి సాంగ్స్ లేవు, నీట్గా వస్తుంది కదా. ఇప్పుడు దీనికి ఒక మంచి లవ్ సాంగ్ పెట్టండి. ఆడియో పైన టచ్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్ ఉంటుంది. ఫోల్డర్స్లోంచి మీకు నచ్చిన సాంగ్ పైన టచ్ చేస్తే ప్లస్ ఐకాన్ వస్తుంది. ఈ ప్లస్ పైన టచ్ చేయండి. సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఒకసారి ప్లే చేయండి. సో మనం పెట్టిన సాంగ్కి టెంప్లెట్కి చాలా బాగా డిజైన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది, టార్గెట్ ఇచ్చాను చూడండి. ఇక్కడ టచ్ చేస్తే మీకు క్వాలిటీస్ వస్తాయి. 720, 1080, 4K మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టేసి ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తే ఇది కంప్లీట్ అయిన తర్వాత సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అయితే ఈ టెంప్లెట్లో మనకు నచ్చిన ఫోటో పెట్టుకొని మనకు నచ్చిన సాంగ్ పెట్టుకొని మంచి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. Thank you, friends.